అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. గిరిజా కళ్యాణం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. సాయంత్రం అయింది. మధుమూర్తి బ్యాంకు నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళడానికి సైకిల్ తాళం తీస్తున్నాడు. ఇంతలో అక్కడికి కాస్త దూరంలో కారు వచ్చి ఆగింది. దాన్ని ఆనుకుని వేలితో తాళం చెవులు తిప్పుతూ చందు నిలబడి కనిపించాడు. మధు చందుని చూడనట్టే ఊరుకున్నాడు. సైకిల్ నడిపిస్తూ అతని పక్క నుంచి వెళ్తుంటే చందు ఏం మాట్లాడాడు. మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. మధు ఆగాడు. చెప్పండి అన్నాడు. ఒక క్షణం ఇద్దరు ఒకరిని ఒకరు దీక్షగా చూపులతోనే కొలుచుకున్నారు. చందు చూపులు స్నేహపాత్రంగా ఏమీ లేవు. కానీ అది గమనించిన మధుమూర్తి ముఖంలో భయం లేసమాత్రం కూడా కలగలేదు. ఇక్కడ కాదు, ఇది బజారు. నలుగురు నడుస్తుంటారు. మధు అతని వైపే చూస్తున్నాడు. ఆ ఐస్ క్రీం పార్లర్లో కాసేపు కూర్చుందామా? చూపిస్తూ అడిగాడు చందు. నాకేమీ అభ్యంతరం లేదు. చందు కారు లాక్ చేశాడు. మధు సైకిల్ పక్కకి పెట్టి తాళం వేశాడు. ఇద్దరు నడుచుకుంటూ ఐస్ క్రీం పార్లర్లోకి వెళ్ళారు. చందు జనం లేకుండా దూరంగా ఉన్న మూల టేబుల్ ఎన్నిక చేశాడు. ఇద్దరు కూర్చున్నారు. ఏం తింటారు? విలాసంగా చూస్తూ అడిగాడు చందు. ఏదైనా పర్వాలేదు. ఐస్ క్రీం వచ్చింది. ఇద్దరూ తినటానికి ఉపక్రమించారు. గిరిజ ఎవరో మీకు తెలుసా? హఠాత్తుగా అడిగాడు చందు. ఐస్ క్రీం తింటున్న మధు ఉలిక్కి పడలేదు. ఆ అడిగిన తీరుకి కంగారుగా తలెత్తి చూడలేదు. నిదానంగా తింటూ తెలుసు అన్నాడు. గిరిజ ఎవరనుకుంటున్నారు? చందు కంఠంలో పదును తొంగి చూస్తోంది. నా చిన్ననాటి స్నేహితురాలు. అంతకంటే ఇంకేం కాదా? ఇప్పటి వరకు అంతకు మించి ఏం కాదు. అంటే మీ ఉద్దేశం? మీరు అడగదలుచుకున్నదేదో స్పష్టంగా సూటిగా అడగండి. అయితే చెప్పండి. గిరిజ పరుగుగల కుటుంబానికి కోడలైంది. తర్వాత తలతిక్కతనంతో ఆ ఇల్లు వదిలేసి వచ్చి ఆ ఇంటి పరువుని నవ్వుల పాలు చేసి ఒక్కత్తి ఉంటుంది. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అది గిరిజ స్వవిషయం. నేను అడగను. స్నేహితుడిగా నా హద్దులేమిటో నాకు తెలుసు. గిరిజకి స్నేహితుడని అంటున్నారు. స్నేహితుడిగా గిరిజని చక్కదిద్దాల్సిన బాధ్యత మీకేం లేదా? ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. కానీ గిరిజ తప్పు పని చేస్తున్నప్పుడు కదా ఆ చక్కదిద్దటం అనే ప్రశ్న. ఇలా ఇల్లు వదిలేసి రావటం తప్పు కాదా? దానికి కారణం ఏమిటి ఉందో. గిరిజ తెలివిగల పిల్ల, బాధ్యత తెలిసిన వ్యక్తి. ఇంత బయటపడే పని చేసిందంటే దానికి తగ్గ కారణం ఉండే ఉంటుంది. అంతకంటే గత్యంతరం ఇంకేదీ ఉండి ఉండదు. చందు మాట్లాడలేదు. దూరం నుంచి చూస్తే మధుమూర్తి నిదానస్తుడిగా మొహమాటం గలవాడిగా కనిపిస్తాడు. కానీ దగ్గరికి వచ్చి చూస్తే మాటల్లో అదేం కనిపించడం లేదు. గిరిజ ఎవరి అండలో అంత నిర్భయంగా బ్రతకగలుగుతోందో చందుకిప్పుడు బాగా అర్థమవసాగింది. మధుమూర్తి లాంటి వాళ్ళు లోకానికి తలవంచినట్టే ఉంటారు. కానీ వాళ్ళు చేయదలుచుకున్నదేదో చేసి ఊరుకుంటారు. ఇలాంటి వాళ్ళని ఏదైనా అంటే మంచి వాళ్ళనే ఆడిపోసుకుంటుంది అనే అపవాదు లోకానికే ఎదురు తగులుతుంది. గిరిజను మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? చందు ఆఖరి మాటగా అడిగాడు. ఇప్పుడు కూడా మధు కాస్తంత కూడా తొనకలేదు. క్షణం ఆగి అన్నాడు. నేను అనుకున్నందువల్ల ఈషన్ మాత్రం కూడా ప్రయోజనం లేదు. అలాంటిదేదైనా గిరిజే అనుకోవాలి. చందు గుండెల్లో మంట లాంటిది రగులుతోంది. అతనికి అకారణంగా అందరి మీద కోపం వస్తోంది. ఇప్పుడు కూడా అంతే జరిగింది. మధుమూర్తి మీద కోపం వచ్చింది. అతను లేస్తూ హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. గిరిజ నా భార్య. ఎప్పటికైనా గిరిజని ఏ విధంగానైనా ఇంటికి తీసుకువెళ్ళి తీరుతాను. ఆ సంగతి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మధుమూర్తి లేచి కరచాలనం కోసం చేయి చాచాడు. అలాంటి క్షణమే వస్తే గిరిజ స్నేహితుడిగా నాకంటే సంతోషపడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. చందు చేయి అందుకొని తనే ఊపాడు. ఈసారి తెల్లబోవడం చందు వంతు అయింది. ఏమిటి మనిషి ధోరణి? బొత్తిగా అంతుపట్టడం లేదు. ఒక నిమిషంలో గిరిజని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనన్నట్లు మాట్లాడతాడు. ఇంకో నిమిషంలో ఆమె కాపురం చక్కబడితే సంతోషించే వ్యక్తి తనేనంటాడు. ఈ రెండింటిలో ఏది జరిగినా అతనికి ఇష్టమేనా? ఇద్దరు బయటికి వచ్చారు. చందు కారు తీసుకుని వెళ్ళిపోయాడు. అతనికి వ్యూ మిర్రర్లో వెనకే సైకిల్ మీద మధు రావటం కనిపిస్తూనే ఉంది. అతను క్రమంగా దూరం అయ్యాడు. గిరిజా, గిరిజా, చప్పునురా, నీ సైకిల్ ఫ్రెండ్ వచ్చాడు. పారిజాతం వచ్చి పిలిచింది. మధుని సైకిల్ ఫ్రెండ్ అని, చందుని కారు ఫ్రెండ్ అని అంటుంది. నేను లేనని చెప్పు పారు, ప్లీజ్. మంచిదానివి కదూ అంది గిరిజ. నువ్వు లేవని చెప్పటమా? ఎందుకని? అంది పారు ఆశ్చర్యంగా. మా తల్లివిగా నన్నింకేం తర్కించకు, గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది. సరేలే. పారిజాతం వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో మళ్ళీ తిరిగి వచ్చింది. గిరిజ, అతనికి నువ్వు లోపల ఉన్నావని తెలుసుట. అతను ఊరు వెళుతున్నాడట. నీతో ఏదో మాట్లాడి వెళ్ళాలట. అబ్బా వద్దు, నువ్వు ఉన్నావని చెప్పేశాను అంది.
గిరిజ గత్యంతరం లేని దానిలా విజిటర్స్ రూమ్లోకి వచ్చింది. అక్కడ మధుమూర్తి నిలబడి ఉన్నాడు. గిరిజ అతని వైపు సూటిగా చూడలేదు. ఏమిటి మధు అంది. నేను ఈరోజు ఊరు వెళ్తున్నాను అన్నాడు అతను. ఏ ఊరు? నంజాల. ఎందుకు? పెళ్లి చూపులకా? నవ్వుముఖంతో అంది. ఓహో, నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. జాయిన్ అవ్వటానికి వెళ్తున్నాను. గిరిజ గభాలను తలెత్తి చూసింది. ట్రాన్స్ఫరా? అదేమిటి? 3 ఏళ్ల వరకు ట్రాన్స్ఫర్ ఉండదని మొన్ననేగా చెప్పావు. ఇంత హఠాత్తుగా ట్రాన్స్ఫర్ ఎలా అయింది? మధు వేలెత్తి పైకి చూపించాడు. ఆ పెరుమాళ్ళకే ఎరుక. మా పక్క సీటు అతను చెప్పటం అతను సందేహంగా ఆగాడు. ఎవరైనా నీకు ట్రాన్స్ఫర్ చేయించారనా? అవును. చందు ఏగా? నాకు తెలియదు గిరిజ. ఏదైనా నేను వెళ్ళి జాయిన్ అయి తీరాలి. సెలవు పెట్టేందుకు కూడా వీలు లేదు. నా మూలంగా నీకు ఎన్ని బాధలు కదూ. గిరిజ కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. మధు దగ్గరికి వచ్చాడు. చీచీ, ఏం మాట అది? అదిగో అదిగో అమ్మాయి గారి ధైర్యం ఏమైపోయింది? గిరిజ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. బోటు అన్ని పక్కలా చిల్లుపడి నడి సముద్రంలో మునిగిపోతుంటే ఇంకెక్కడి ధైర్యం మధు? మధ్యాహ్నం నుంచి నీకు ఈ కబురు ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నాను. మీ ఇంటికి రావాలంటే మీ అమ్మ ఏమంటుందోనని భయం. ఏమైంది గిరిజ? ఏం జరిగింది? నా ఉద్యోగం పోయింది. నిజంగానా? తెల్లబోతూ అడిగాడు. అవును. ఈరోజు నేను వెళ్ళగానే హెడ్ మిస్ట్రెస్ పిలిచింది. ఏమిటో అనుకుని వెళ్ళాను. పోస్టింగ్ ఆర్డర్స్ నా చేతిలో పెట్టింది. నా టీచింగ్ వాళ్ళకి సంతృప్తికరంగా లేదుట. నా ప్రవర్తన కూడా వాళ్ళ స్కూల్కి ఉన్న మంచి పేరుకి భంగకరంగా ఉందిట. ఇంకెవరినో అపాయింట్ చేస్తున్నారట. ఇదేమిటి? క్రితం వారమేగా నీ టీచింగ్ చాలా బాగుందని మెచ్చుకుందని సంతోషంగా చెప్పావు. అవును. హఠాత్తుగా ఎవరో ఆవిడ అభిప్రాయం మార్చేశారు. పారిజాతం అనటం. మొన్న పారిజాతం ఆవిడ దగ్గర ఉండగానే ఆవిడకి ఫోన్ వచ్చిందిట. ఎవరో నా గురించే ఆరా తీశారట. పారిజాతానికి అప్పుడే అనుమానం వేసిందిట. కానీ హెడ్ మిస్సెస్ మంచిది కదా, నన్ను తీసివేయదని అనుకుందిట. మధు నిట్టూర్చాడు. బాగుంది. నా ఉద్యోగం ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయింది. నీ ఉద్యోగం పోయింది. మన ఇద్దరిని దూరం చేయడానికి ఇదెవరో కావాలని చేసిన పనే అనిపిస్తోంది. గిరిజ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. వాళ్ళు ఇంతే చేయగలరు. కానీ మనకి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిమానం తుంచివేయలేరు కదా. అయితే నువ్వు ఊరు వెళ్తున్నావన్నమాట. నంజాల వెళుతున్నావా? అబ్బా, ఎంత దూరం? గిరిజ, మనసులు దగ్గరైతే దూరం ప్రసక్తే లేదంటారు. నేను ఎక్కడున్నా నీ దగ్గరున్నట్టే అనుకో. కాకితో కబురు చేసినా వచ్చి వాలుతాను. చూడు, ఉద్యోగం పోయిందని కాస్త కూడా దిగులు పడద్దు. నీ ఉద్యోగం పోయినా నా ఉద్యోగం ఉందిగా. మధు గిరిజ చేతుల్లోకి తలదించుకుంది. నువ్వింత అధైర్యపడితే నేను వెళ్ళను. ముందే చెబుతున్నాను. లేదు, నేను అధైర్యపడను. నువ్వు వెళ్ళిరా, కళ్ళు తుడుచుకుంటూ అంది. గిరిజ, స్నేహం అంటే ఏమిటి? జీవితంలో వ్యతిరేక పరిస్థితులు బలంగా ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఒకరికి ఒకరు చేయి తీర్చుకోవటం, అంతేగా? అంతే మధు, అంతే. నువ్వింతగా బెంబేలు పడాల్సిన విషయం ఇందులో నాకేం కనిపించడం లేదు. చూడు, ప్రతి వాళ్ళ జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే జీవితం అనేది మళ్ళీ ఉంటుంది. లేకపోతే ఏముంది? కెరటంతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయి మన ఉనికిని మనం కోల్పోవటమేగా. నిజమే మధు. నా బాధ ఏమిటంటే చందుకి నేనంటే అభిమానం, ప్రేమ లేనప్పుడు నా మానాన నన్నెందుకు వదిలేయకూడదు? నన్నెందుకిలా వెంటాడాలి? అది పురుషత్వపు అహంకారం చేసే హఠం, అంతకంటే ఇంకేం లేదు. ఆడపిల్లవి అతని డబ్బుని కాదని వచ్చి ఇంత ధైర్యంగా నువ్వు నిలబడటం అది అతను అవమానంగా భావిస్తున్నాడు. గిరిజ, నువ్వు నీ ధైర్యం. ప్రతి ఆడపిల్లకి ఆదర్శం కావాలి. ఆడపిల్ల అంటే కేవలం నేను ఆడపిల్లనే అనే పిరికితనం పోకూడదు. నేను మనిషినే అన్నట్టు జీవితంలో ఎగుళ్ళు దిగుళ్ళని ఎదుర్కోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల చదువు, సంస్కారం ఆలంబన చేసుకుని మగవాడు లేకపోయినా బ్రతకగలను అనే ధీమా కలిగి ఉండాలి. ఏ దేశంలో ఆడపిల్ల ఇంత చైతన్యవంతంగా ఉంటుందో ఆ దేశానికి వాళ్ళు వెళ్ళలేని రత్నాలుగా శోభిస్తారు. మధు, నువ్వు ఎంత మంచివాడివి. దేవుడు 1000 సంవత్సరాల పాటు నిన్ను చల్లగా చూడాలి. ఆ దేవుడు ఎంత మంచివాడు గిరిజ. నీలాంటి స్నేహమైని నాకు జీవితంలో ప్రసాదించాడు. ఇక నేను వెళ్ళిరానా? వెళ్ళు. అధైర్యపడవుగా. నాకెప్పుడైనా అలా అనిపిస్తే నిన్ను గుర్తు చేసుకుంటాను. నాకు మధు ఉండగా నాకేం భయం అనుకుంటాను. వెరీ గుడ్, అలా ఉండాలి. నువ్వు ఎప్పుడూ అలాగే గుర్తు చేసుకోవాలి. నేను వెళ్ళగానే చేసే మొదటి పని ఏమిటో తెలుసా? నీకు ఉత్తరాలు వ్రాస్తాను. నువ్వు జవాబు వ్రాస్తావుగా. తప్పకుండా నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తాను. మధు వెళ్ళిపోయాడు. గిరిజ గేటు వరకు అతన్ని సాగనంపి వచ్చింది.
అతను వెళ్తుంటే వీధి చివర కనుమరుగయ్యే వరకు తదేకంగా చూసింది. అతను దూరమైపోతుంటే మనసంతా ఏదో బలం పోగొట్టుకుంటున్నట్టుగా దీనంగా అనిపించింది. మధు ఎంత మంచివాడు! మగవాళ్లలో 100కి ఒక్కరైనా అలాంటి సహృదయులు ఉంటే ఎంత బాగుంటుంది. మధు లాంటి వాళ్ళ దగ్గర ఆడపిల్లలకి ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. ఆడపిల్లకి ఒంటరితనపు ఎడారుల్లో వీళ్ళు ఒయాసిస్ లాంటి వాళ్ళు. ఆ చల్లటి నీడన ఎంతగానైనా సేద తీరవచ్చు. గిరిజ మెల్లగా మెట్లెక్కి హాస్టల్ లోపలికి వచ్చింది. మరునాడు ఉదయం 9 గంటల వేళ. గిరిజ చీరలన్నీ ఉతికి తాడు మీద వరుసగా ఆరేస్తోంది. మధు ఈ పాటికి ఎప్పుడో నంద్యాల చేరి ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళకముందే తనకి ఉత్తరం రాస్తాడు. అతనికి ఏమని జవాబు వ్రాయాలో ఊహించుకుంటోంది. ఈసారి ఉత్తరంలో ప్రియమిత్రమా అని సంబోధిస్తే ఏమంటాడో చూడాలి. గిరిజా, ఓ గిరిజా, ఎక్కడ నువ్వు? పారిజాతం హాస్టల్ వరండాలో నుంచి కేకలు పెట్టింది. గిరిజ తిరిగి చూసింది. చేతిలో పేపరు ఉంది. గిరిజ చప్పున చీరల వెనక్కి దాక్కుంది. పలకలేదు. పారిజాతం ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఇక ఏ థియేటర్లో ఏ మార్నింగ్ షో ఉందా అని చూస్తోంది కాబోలు. సినిమాకి రానుమోర్రో అన్నా వినదు. సినిమా అంటే ఇష్టం లేని వాళ్ళు పిచ్చివాళ్ళు అంటుంది. పోనీలే అని వెంట సినిమాకి వెళ్ళామా, అదొక పెద్ద శిక్ష. వేరుశెనక్కాయలు, బఠానీలు చిన్నపిల్లలా తను తింటుంది. ఎదుటి వాళ్ళని తినమని వేధిస్తుంది. వద్దన్నా వినదు. ఇక సినిమా మొదలైతే చాలు, ఆ అభిమాన హీరో వచ్చినప్పుడల్లా పక్కన కూర్చున్న వాళ్ళ చేతులు నలిపేస్తుంది. జబ్బల మీద గీరేస్తుంది. అదో భయంకరమైన అనుభవం. చూసిన సినిమాను అంతటితో వదలదు. మళ్ళీ సినిమా చూసే వరకు దాని గురించే వర్ణిస్తూ మాట్లాడుతుంది. అందుకే పారిజాతం తన డబ్బులు పెట్టి తీసుకువెళ్తానన్నా ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడరు. పారిజాతానికి ఇప్పుడు సినిమాకి రానని ఎలా చెప్పాలా, ఏ వంక పెట్టాలా అని గిరిజ ఆరేసిన చీరల మాటన నిలబడి ఆలోచిస్తోంది. పారిజాతం చీరల క్రింద నుంచి గిరిజ కాళ్ళని చూడనే చూసింది. గిరిజ, నిన్నే, ఇక్కడున్నావా అంటూ పరిగెత్తుకు వచ్చింది. ఇదిగో చూసావా అంది పేపర్ చూపిస్తూ. అబ్బా పారు, నాకు తలనొప్పి చంపేస్తోందనుకో. గిరిజ ముందే సంజాయిషి మొదలెట్టింది. కానీ పారిజాతం అదేమీ వినిపించుకోలేదు. పేపర్ పట్టుకుని చూస్తూ, రాత్రి నీ సైకిల్ ఫ్రెండ్ హైదరాబాద్ నంద్యాల ఎక్స్ప్రెస్ బస్సులో కదూ ఊరు వెళ్ళాడని చెప్పావు అంది. అవును, ఏం అంది గిరిజ. పారిజాతం కళ్ళజోడు సవరించుకుని పేపరు చదివి వినిపించింది. రాత్రి హైదరాబాద్ నుంచి నంద్యాల వెళ్లే బస్సు సిటీ పొలిమేరలు దాటకుండానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిలో 4 పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మరణించిన వారి పేర్లు. అప్పటికే గిరిజ ఆ పేపరు లాక్కుని ఆ వార్త అంతా మళ్ళీ చదివింది. మరణించిన వారి పేర్లలో ఆఖరున మధుమూర్తి పేరు కూడా ఉంది. గిరిజ కళ్ళు గిర్రున తిరిగినాయి. మనసులో శిలాపర్వతంలా ఉన్న ధైర్యానికి భూకంపం వచ్చినట్లుగా అయి పెలపెలా విరిగి పడిపోతోంది. మధు యాక్సిడెంట్, మధు యాక్సిడెంట్. అతని పేరు చచ్చిపోయిన వారి పేర్లలో ఉంది. గిరిజ ముఖ కవలికలు చూసిన పారిజాతం గభాలన పట్టుకుంది. సునీత, మాలతి, కృష్ణవేణి చప్పున రండర్రా అంటూ కేకలు పెట్టింది. వాళ్ళు వచ్చేసరికే గిరిజ హిస్టీరియా వచ్చిందాన్లా ఏడుస్తోంది. అబద్ధం, ఇది అబద్ధం అనే అరుస్తోంది. ఆ పేపర్ ముఖానికేసి కొట్టుకుంటోంది. దాదాపు గంట తర్వాత గిరిజ మంచం మీద బోర్లా పడుకుని దిండులో తలదూర్చుకుని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. మధుమూర్తి ఊరు వెళ్లే ముందు అన్న ప్రతి మాట గుర్తుకు వస్తోంది. ఇంకా నిన్న సాయంత్రం అతన్ని పంపేటప్పుడు గేటు దగ్గర వెళతాను గిరిజ అని చెబుతుంటే ఆ చారల షర్టు, నీరెండలో మెరుస్తున్న కళ్ళద్దాలు ఇవే గుర్తుకు వస్తున్నాయి. అతను వెళ్ళిపోతుంటే ఆ వీధి మలుపు తిరిగే వరకు చూసిన దృశ్యం గుర్తుకు వచ్చింది. అప్పుడే గిరిజకి ఏదో వెలితిగా అనిపించింది. అది దీనికేనా? భగవంతుడా, ఎందుకిలా శిక్షిస్తున్నావు? నేనేం పాపం చేశానని నా జీవితంలో ఉన్న ఒక్క ఆలంబనని పెరికి పారేసి తమాషా చూస్తున్నావు? గిరిజ పక్కలో కూర్చుని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ పారిజాతం అంది. పాపిష్టిదాన్ని, నేను ఇంతవరకు పెళ్లి చేసుకుందామని అనుకున్న 4 చచ్చిపోయారు. ఇతని గురించి అనుకోకుండా ఉండాల్సింది. ఇతను కూడా పోయాడు అంటోంది. 4 రోజుల అనంతరం గిరిజ సాయంత్రం వేళ జనసమ్మర్దం అంతగా లేని రోడ్డు మీద నడుస్తోంది. హాస్టల్ దూరంగా ఉంది. అయినా బస్సులో వెళ్ళటం లేదు. బస్సులో వెళ్ళాలంటే ₹1/2 అవుతుంది. ప్యాకేజీ కంపెనీ వాళ్ళు క్లర్క్ కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. గిరిజ ఆఫీసు వెతుక్కుంటూ వచ్చింది. ఆ మధ్యాహ్నమే ఎవరినో అపాయింట్ చేసుకున్నారట. ఎప్పుడూ అంతే, కొన్ని గంటలు ఆలస్యమైతే అందాల్సిన అవకాశం జారిపోతుంది. సారీ మేడం, ఈసారి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మీకు మొదటి ఛాన్స్ ఇస్తాం అన్నాడు మేనేజర్. గిరిజ ఉసురుమంటూ లేచింది.
ఈ దొరకని ఉద్యోగం కోసం 2 రూపాయలు ఖర్చు చేసుకుని ఈ అడ్రస్ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. వచ్చేటప్పుడు ఉద్యోగం దొరుకుతుందేమోననే ఆశ గిరిజకి ఇంత దూరం వచ్చే శక్తిని ప్రసాదించింది. కానీ ఇప్పుడు అదంతా పోయినట్లుగా ఉంది. బస్సులో ఎక్కి ఇంకో ₹1/2 వృధా చేయదలుచుకోలేదు. అందుకే మెల్లగా నడక సాగించింది. అరగంటలో కాకపోతే గంటన్నరకి హాస్టల్కి చేరుకుంటుంది. ఇంతలో ముంచుకుపోయేదేముంది? గిరిజ నడుస్తోంది. ఒళ్ళు తూలుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. అయినా లక్ష్య పెట్టకుండా నడుస్తోంది. 2 రోజుల నుంచి గిరిజకి జ్వరం వస్తోంది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. రవి ఉత్తరం రాశాడు. స్కూల్ ఫీజు కట్టాలట. సాయన్న పుణ్యమా అని తనకి వచ్చే ఉత్తరాలు ఈ అడ్రస్కి మార్పించాడు. రవికి ఇంకా ఇదేం తెలియదు. తనకి ఉద్యోగం దొరకగానే తెలియచేద్దామని ఊరుకుంది. ఈ లోపల వాడికి ఎలాగూ వేసవి సెలవులు వచ్చేస్తాయి. నిన్ననే హాస్టల్ వార్డెన్ పిలిచి చెప్పేసింది. గిరిజ, నువ్వు కిందటి నెల కూడా డబ్బు కట్టలేదు. 4 రోజులు టైం ఇస్తున్నాను. కడితే కట్టి ఉండు. లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపో. అలాగే మేడం అనేసి యువతలకు వచ్చేసింది. రవికి ఫీజు పంపాలి. తను ఉండే హాస్టల్కి డబ్బు కట్టాలి. తనకి ఉద్యోగం లేదు. చేతిలో డబ్బు లేదు. ఈ నెల రోజుల నుంచి పారిజాతం సాయం చేసింది కాబట్టి ఈ మాత్రంగా నిలబడగలిగింది. హాస్టల్లో ఇంకా 2-3 పిల్లల దగ్గర కూడా డబ్బు అప్పు తీసుకుంది. ఇదిగాక నిన్నటి నుంచి జ్వరం వస్తోంది. గిరిజకి ఏం చేయాలో తోచలేదు. ఒకటి మాత్రం బాగా అర్థమవుతోంది. ఈ ప్రపంచంలో నీతి, అభిమానం అన్నీ డబ్బు తర్వాతనే అనిపించసాగింది. అది మానవ మనుగడకు మూలసూత్రం. ఈ మాత్రం పటిష్టంగా ఉంటేనే మిగతావన్నీ ఆచరించగలిగేది. ఇది లేనప్పుడు మనిషి తన అస్తిత్వమే పోగొట్టుకునేంత అఘాతం ఏర్పడుతుంది. తన జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలింది. దానిని తట్టుకుని స్థిరంగా నిలబడాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ డబ్బు అండలేకపోతే అది అసంభవంగా అనిపిస్తోంది. డబ్బు ఉంటే సొంత తల్లిదండ్రులు ఉన్నట్టు. డబ్బు ఉంటే 10 మంది ప్రాణమిత్రులు ఉన్నంత బలం. డబ్బు ఉంటేనే మనస్థైర్యం. ఈ డబ్బే మనిషి అభిమానాన్ని కోటగోడలా రక్షిస్తుంది. అది లేని రోజున మనిషికి కాళ్ళ క్రింద భూమి లేనట్లే. గిరిజకి మాటికి మాటికి మధుమూర్తి గుర్తుకు వస్తున్నాడు. అహర్నిశలు అతని మాటలే పాఠంలా నెమరు వేసుకుంటోంది. గిరిజ, ప్రతి వాళ్ళ జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. గిరిజ మధుమూర్తి తనకి తోడు ఉన్నట్లుగానే భావించుకుంటోంది. మధు, నేను ధైర్యంగానే ఉంటాను. ఎప్పుడైనా అధైర్యం అనిపిస్తే మధు నాకు ఉన్నాడని గుర్తు చేసుకుంటాను. అలా ఎంత గుర్తు చేసుకున్నా గిరిజకి తగినంత మనోబలం రానే రావటం లేదు. గిరిజకి బాధ అనిపిస్తోంది. ఈ జీవితంలో మనుషులను ఎదుర్కోవాలంటే మనిషి స్వభావం మొరటుగా ఉండాలి. మనసు సున్నితంగా ఉండకూడదు. ఏదీ పట్టని మొండితనం కావాలి. ప్రతిదానికి బాధపడే మనస్తత్వం పనికిరాదు. అలా ఉండగలిగే వాళ్లే ధన్యులు. జీవితం ఇలా వాళ్ళని సైతానులా వేధించదు. తల వంచుకుని పరధ్యానంగా నడుస్తున్న గిరిజ వెనక నుంచి కారు హారన్ బోయమని వినిపించడంతో పక్కకు తొలగి దారి ఇచ్చింది. బ్రేకుతో కీచుమంటూ ఆగిన కారు వేగం తగ్గింది. కానీ అది ముందుకు వెళ్ళలేదు. గిరిజ పక్కనే తను రాసాగింది. వెళుతుండగానే ఉన్నట్టుండి గిరిజ వైపు ఉన్న డోర్ తెరుచుకుంది. గిరిజ తల తిప్పి చూసింది. కారులో స్టీరింగ్ దగ్గర చందు ఉన్నాడు. గిరిజ, రా, కారు ఎక్కు అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. తల తిప్పుకుంది. నడక వేగం హెచ్చింది. భగవంతుడా, ఇతను మళ్ళీ ఎదురయ్యాడా? ఇతనితో పోట్లాడే ఓపిక కూడా లేదిప్పుడు. తల తిప్పుకుని తన దారిన వెళ్ళిపోతున్నట్లుగా వడివడిగా అడుగులు వేస్తోంది గిరిజ. కానీ కాళ్ళు శక్తి చాలక గజగజలాడుతున్నాయి. కళ్ళ ముందు నల్లటి చీకటి వలయాలు వస్తున్నాయి. అయినా సరే గుడ్డివాళ్ళు శూన్యంలోకి చూస్తూ వెళ్తున్నట్టుగా గిరిజ వెళ్తూనే ఉంది. కారు ఆగింది. అందులోంచి చందు దిగి వచ్చాడు. అతను కోపంగా అంటున్నాడు, ఇన్నాళ్ళు మర్యాదగా ఊరుకున్నాను. నీ అంతటి నువ్వే తల తిరిగి ఇంటికి వస్తావేమోనని ఎదురుచూశాను. కానీ నీ తలతిక్కదనానికి అంతులేనట్టుంది. మర్యాదగా చెబుతున్నాను, రా, ఇంటికి వెళదాం. గిరిజ మాట్లాడలేదు. నడక ఆపలేదు. అతనికి సమాధానం ఏం చెప్పాలో తోచడం లేదు. చందు హఠాత్తుగా గిరిజ జబ్బ మీద చేత్తో పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి కారు దగ్గరికి లాక్కొచ్చాడు. గిరిజ అతని చేయి విడిపించుకోవాలని చూసింది. అతని ఛాతి మీద చేయి వేసి కుడి చేత్తో తోసేయడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. చీ, వదులు, నన్ను వదులు, నేను రాను. నాకు ఇల్లనేదే లేదు. నేను దిక్కులేని దాన్ని. గిరిజ అంటూనే ఉంది. చందు లాక్కొచ్చి కారులో కూలవేశాడు. గిరిజ దిగబోతుంటే భుజాల మీద చేతులు వేసి అదిమి పెట్టాడు. రోడ్డును పోయి అందరూ ఆగి విచిత్రంగా ఏమిటా ఇది అన్నట్లు చూడసాగారు. చూడు, అందరూ ఎలా చూస్తున్నారో, పళ్ళ బిగువన అన్నాడతను. కారులో వచ్చి అతను కూర్చోబోయేసరికి గిరిజ కారు డోర్ తెరిచి దిగబోయింది. అతను ఎడం చేయి చాచి గిరిజ చేయి పట్టుకుని ఆపాడు. కారు స్టార్ట్ చేశాడు. కారు వెళుతోంది.
గిరిజ అతని చేయి విడిపించుకోవడానికి పెనుగులాడుతోంది. అతను ఒక చేత్తో గిరిజను ఆపడానికి ప్రయత్నిస్తూ మరో చేత్తో ఎదురుగా వచ్చే ట్రాఫిక్ని తప్పించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరికి పెనుగులాట బాగానే జరిగింది. హఠాత్తుగా ఎదురుగా లారీ వచ్చింది. చందు గిరిజను వదిలేసి 2 చేతులతో స్టీరింగ్ పట్టుకొని కారుని పక్కకి తిప్పాడు. కారు పేమెంట్ దగ్గరగా వచ్చింది. గిరిజ గబాలన డోర్ తెరుచుకుని దిగేసింది. వెళుతున్న కారులోంచి దిగటంలో గిరిజ తూలి పేమెంట్ మీద బోర్లా పడింది. చందు క్షణంసేపు తెల్లబోయాడు. కారు ఆపు చేసి దిగి వచ్చాడు. గిరిజ లేవటానికి ప్రయత్నిస్తోంది. పేవ్మెంట్ మొన తగిలి నుదుట గాయమై రక్తం బొటబొటా కారుతోంది. అతను అప్రతిభుడైనట్లుగా చూశాడు. వచ్చి గబాల్న 2 భుజాలు పట్టుకుని లేవదీశాడు. గిరిజ అతన్ని వదిలించుకోవటమే తన ధ్యేయం అన్నట్లు విదిలించుకుంటోంది. గిరిజ, రక్తం వస్తోంది, ఆగు! అతను ప్యాంటు జేబులోంచి జేబు రుమాలు తీస్తూ అన్నాడు. వదులు నన్ను! గిరిజ అరిచేస్తోంది. ఇంతలో అక్కడికి విజిల్ ఊదుతూ పోలీసు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను వచ్చేసరికి చందు గిరిజ భుజాలు పట్టుకొని ఉన్నాడు. గిరిజ తన చేతుల్లో గెలగెలలాడుతూ వదులు వదులు అని అరుస్తూ ఏడుస్తోంది. ఏ మిస్టర్, ఏమిటది? పోలీస్ కల్లెర్ర చేస్తూ అడిగాడు. ఈ అమ్మాయి నా భార్య అన్నాడు చందు. అబద్ధం, ఇతనికి నేనేమీ కాను! గిరిజ కోపంగా అరిచింది. పోలీసు చందుని ఆడపిల్లలు ఎత్తుకుపోయే మనిషిలా అనుమానంగా చూశాడు. నువ్వు ఆ అమ్మాయిని నీ భార్య అంటున్నావు, ఆ అమ్మాయి కాదు అంటోంది. మీరిద్దరూ స్టేషన్కి వచ్చి మీ సంబంధం ఏమిటో రుజువు చేసుకోండి. పదండి అన్నాడు. అప్పటికే అక్కడ చుట్టుపక్కల పోయే జనమంతా వచ్చిపోగయ్యారు. అవును, పట్టపగలే ఎంత ధైర్యం! ఆ అమ్మాయిని ఎత్తుకుపోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు అంటూ వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. చూడటానికి దొరబాబులా ఎలా ఉన్నాడో! వాళ్ళంతా అలాగే ఉంటారు. చందు ముఖం ఎర్రగా కందిపోయింది. అతను కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. రాజగోపాలరావు గారింట్లో హాలులో గిరిజ సోఫాలో కూర్చుని ఉంది. తలకి ఆయన గాయానికి కట్టుకట్టిన ఆ గుడ్డ మీద నుంచి ఎర్రటి రక్తపు మరక కనిపిస్తోంది. చందు కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు. శేషారత్నం కూడా ఉన్నాడు. గంట క్రితం పోలీస్ స్టేషన్ నుంచి చందు శేషారత్నానికి ఫోన్ చేశాడు. క్లుప్తంగా తను గిరిజ అక్కడికి ఎలా వచ్చారో చెప్పాడు. శేషారత్నం అప్పటికప్పుడు బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. చందు గిరిజ ఇద్దరు భార్యాభర్తలేనని చెప్పి సాక్షి సంతకం పెట్టి విడిపించి తీసుకువచ్చాడు. శేషారత్నం గిరిజ హాస్టల్కి వెడతాను అని అంటుంటే, ఇప్పుడు జరిగింది చాలు గాని ఇక నువ్వేమీ ఇక్కడ మాట్లాడకమ్మా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. ముగ్గురు కలిసి ఇంటికి వచ్చారు. శేషారత్నం డాక్టర్ గారికి ఫోన్ చేయగా ఆయన వచ్చి గిరిజ తలకి అయిన గాయానికి బ్యాండేజ్ వేశారు. చందుని గిరిజని చెడామెడా చివాట్లు వేశారు. మీ ఇద్దరికి అసలు బుద్ధి ఉందా? ఈ ఇల్లేమిటి? ఈ వంశం పరువు ప్రతిష్టలేమిటి? మీరు చేసే ఈ పనులు ఏమిటి? మీరు పోట్లాడదలుచుకుంటే ఇంట్లో ఉండి ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకోండి. నలుగురిలో నవ్వుల పాలయ్యేటట్టు ఇదేమిటి? వర్కర్స్ ఏమనుకుంటారు? గిరిజ, నీకైనా కాస్త మతి ఉండాలి. వాడేదైనా తెలివి తక్కువగా ప్రవర్తించాడనుకో మా అందరికీ చెప్పి మా చేత బుద్ధి చెప్పించాలి. వాడికి బుద్ధి వచ్చేటట్టు చేయడానికి పెద్దవాళ్ళం మేం లేమా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వీధికెక్కడమేనా? ఇది పరువుగల ఆడపిల్ల చేసే పనేనా? గిరిజ తలెత్తలేదు. మాట్లాడకుండా కూర్చుంది. శేషారత్నం చందు వైపు తిరిగాడు. చందు, నీకు కూడా గట్టిగా చెబుతున్నాను. ఆ అమ్మాయిని నువ్వేం బాధ పెట్టావో అలాంటి పనులు ఇక ముందు చేయనని నాకు మాట ఇవ్వు. కిటికీ దగ్గర నిలబడి చందు వెనక్కు తిరగకుండానే అన్నాడు. అంకుల్, తనే మాట కావాలని అడుగుతుందో అడగమనండి, నేను ఇస్తాను. ఫర్ గాడ్ సేక్ ఈ నవ్వులాట బతుకి ఇక స్వస్తి చెప్పమనండి. ఆయన గిరిజ వైపు తిరిగారు. ఏం గిరిజ, ఏమంటావు? గిరిజ మాట్లాడలేదు. శేషారత్నం ఇద్దరి వైపు చూస్తూ అన్నారు. నేను మీ ఇద్దరికి ఒక రాజమార్గం చెబుతున్నాను. మీరిద్దరూ జరిగినవేవో గతం నాస్తి అనుకుని మీ అభిప్రాయ భేదాలు మర్చిపోయి ఒక 3 నెలలు కలిసి ఉండండి. ఒకరోజు కూడా పోట్లాడుకోవద్దు. 3 నెలల అనంతరం మీ ఇద్దరికి ఇంకా ఒకరంటే ఒకరికి అలాగే వ్యతిరేక భావం ఉంటే నేనే స్వయంగా మీకు విడాకులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. సరేనా? ఏం డాక్టర్ గారు, నా సలహా బాగుందా అన్నారాయన. భేషుగ్గా ఉంది అన్నారు డాక్టర్ గారు. ఏరా చందు, ఏమంటావు అని అడిగాడు శేషారత్నం. నాకేం అభ్యంతరం లేదు, తనని అడగండి అన్నాడు చందు. ఏమ్మా గిరిజ, ఏమిటి? గిరిజ తలెత్తింది. మీరు చెప్పిన పద్ధతి వినడానికి నేను సిద్ధమే, కానీ దానికి ముందు కొన్ని షరతులకి ఆయన ఒప్పుకోవాలి. ఏమిటో అవి చెప్పమ్మా. చందు బిగబట్టినట్టుగా వింటున్నాడు. గిరిజ తన షరతులు చెప్పింది. ఈ 3 నెలలు ఆయన గుర్రపందాలకు వెళ్ళకూడదు. చందు నిటారుగా అయ్యాడు.
కంపెనీ వ్యవహారాలు తనే స్వయంగా చూసుకోవాలి. వెళితే కంపెనీకి, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. తర్వాత అన్నాడు శేషారత్నం. స్నేహితులను అసలు కలవకూడదు, వారికి ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు, క్లబ్బులకి వెళ్ళకూడదు, ఊళ్ళో అసలే వెళ్ళకూడదు. చందు గిర్రున వెనక్కి తిరిగాడు. ఇంపాసిబుల్, నెవర్ గట్టిగా అన్నాడు. ఆ మాటలు వినగానే గిరిజ పక్కన పడేసి ఉన్న బ్యాగు తీసుకుంది. సోఫాలోంచి లేచింది. నేనిక వెడతాను. కూర్చో ఆగాగు శేషారత్నం కంగారుగా అన్నాడు. గుమ్మం వైపు వెళ్ళడానికి అడుగు వేసిన గిరిజ ఆగింది, కానీ కూర్చోలేదు. శేషారత్నం చందు వైపు తిరిగాడు. చందు, నువ్వు తొందరపడి మాట్లాడకు. చందు ఆయన్ని మాట్లాడనీయకుండా మధ్యలో ఆపేశాడు. నో అంకుల్, నో. తను పగ్గాలు వేసి నన్ను బంధించాలని అనుకుంటోంది. భర్త అంటే చేతిలో దారం పట్టుకుని ఎగరేసే గాలిపటం కాదని తెలుసుకోమనండి. గిరిజ శేషారత్నం వైపు తిరిగింది. భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బరు బొమ్మ కాదని చెప్పండి. అబ్బబ్బా, ఇద్దరుగానే ఉన్నారు. గిరిజ, నువ్వు ఇలా కూర్చో. చందు, నువ్వు కూడా కూర్చో. మీకు మీ తాతయ్య ప్రాణ స్నేహితునిగా నా మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి. డాక్టర్ గారు కూడా కల్పించుకున్నారు. చందు, నీ గురించి మేము ఎందుకు ఆదుర్దా పడుతున్నామో ఒక్కసారి ఆలోచించు. అంకుల్ నీ మంచికి చెబుతున్నారని కాస్త విను. సరే చెప్పండి అన్నాడు చందు. గిరిజ కూడా చూస్తోంది. శేషారత్నం చేతులు కట్టుకుని అటు ఇటు తిరుగుతూ అన్నాడు. చందు, ఈ 3 నెలల కాలంలో నువ్వు గిరిజ పెట్టిన షరతులన్నీ ఒప్పుకొని తీరాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఇది నేను చెబుతున్న మాట కాదు, మీ తాతయ్య మాట మీద గౌరవం అనుకో. నువ్వు ఈ షరతులకి ఒప్పుకో. గిరిజ పట్ల ఏదైనా షరతులు ఉంటే చెప్పు, తను ఒప్పుకుంటుంది. చందు క్షణం ఆలోచించాడు. కసిగా అన్నాడు. సరే, నేను మీరు చెప్పినట్టే వాటికి అంగీకరిస్తున్నాను. నా మాట కూడా వినండి. చెప్పు, ఏమిటది? ఈ 3 నెలలు తను కూడా ఈ ఇంట్లోంచి బయటికి కదలకూడదు. నాతో పేకాడాలి. నాకు పేక పట్టుకోవడమే తెలియదు అంది గిరిజ. అబ్బా, వాడు నేర్పుతాడు లేవమ్మా అన్నాడు శేషారత్నం. నాకు వంట చేసి తనే భోజనం పెట్టాలి. నా పనులన్నీ తనే చూడాలి. కానీ ఊరికే కాదు, నెలకి నేను తనకి జీతం ఇస్తాను. అది తీసుకోవాలి. అంటే నేను పని మనిషినా? గిరిజ చర్రన లేవబోయింది. అబ్బా గిరిజ, భర్తకి వంట చేసి భోజనం తినిపించినంత మాత్రాన పని మనిషి అయితే మన కుటుంబాలలో భార్యలు లేరు? అందరూ పని మనుషులన్నమాటే. నువ్వు ఒప్పుకో. మొత్తానికి డాక్టర్ గారు, శేషారత్నం ఇద్దరూ కలిసి గిరిజా చందులు ఇద్దరూ ఒకరికి ఒకరు పెట్టిన షరతులు పాటించేలా ఒప్పించారు. ఇక మేం వస్తాం అంటూ శేషారత్నం లేచాడు. నన్ను కాస్త ఆ గోకుల్ దాస్ ఇంటి దగ్గర దింపి వెళ్ళు అన్నారు డాక్టర్ గారు. ఆయన వెళ్లే ముందు చందుతో చెప్పారు. చందు, ఈ అమ్మాయి చాలా నీరసంగా ఉంది. బాగా జ్వరం కూడా వచ్చింది. బాగా రెస్ట్ తీసుకునేలా చూడు. గిరిజ, ఆ మందులు వేసుకో. నేను రేపు మళ్ళీ వచ్చి చూస్తాను అన్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చందు దింపి రావడానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే అంతవరకు లోపల గుమ్మం దగ్గర ఉన్న సాయన్న గిరిజ దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళు చెమర్చి ఉన్నాయి. అమ్మా, మీరు ఇప్పటికైనా ఇంటికి రావటం ఎంత మంచి పనో. పెద్దయ్య గారు పోయారు. చిన్నబాబుకి ఇంటి గొడవేం తెలియదు. ఈ 6 నెలల్లో ఎంత డబ్బు నష్టమైందో తెలుసా? మీరు చిన్నబాబుని సాధించదలుచుకుంటే ఇంట్లో ఉండి సాధించండమ్మా. ఇల్లు మాత్రం విడిచి వెళ్ళకండి. ఇది అందరి పెత్తనాలతో కుక్కలు చింపిన విస్తరే అయిపోతుంది అన్నాడు. సాయన్న, వంట ఇంట్లోకి పద. కూరలు ఏమున్నాయో చూడు. వంట మనిషిని ఈ పూట నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోమ్మని చెప్పు. ఈ పూట నుంచి నేను చూస్తాను. అమ్మా, అదేమిటి? వంట మీరు చేస్తారా? మీకు ఒంట్లో బాగాలేదు. డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారుగా అమ్మా అన్నాడు. పర్వాలేదు సాయన్న, నాకు పని చేస్తుంటేనే బలం వస్తుంది. ఊరికినే ఉంటే నీరసం వస్తుంది అంటూ లేచింది. సాయన్న చెప్పిన మాట వినగానే వంట మనిషి చిరచిరలాడాడు. సరే, ఈవిడ అడుగు పెట్టిందో లేదో నాకు ఉద్వాసన చెబుతోంది. సరే అన్నాడు. గిరిజ వంట ఇంట్లోకి వచ్చింది. సాయన్న కావలసిన సామానంతా అందిస్తున్నాడు. అన్నం వండటానికి బియ్యం కడుగుతున్న గిరిజకి కళ్ళు గిర్రెన తిరిగినాయి. చిన్నమ్మ, సాయన్న వచ్చి పట్టుకునే లోపలే గిరిజ సింకు మీదకి పడిపోయింది. చిన్నబాబు సాయన్న కేకలు పెట్టాడు. ముందు హాలులో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న చందు ఫోన్ పెట్టేసి వచ్చాడు. అతను వంట ఇంట్లోకి వచ్చేసరికి సాయన్న గిరిజ పడిపోకుండా పట్టుకోవడానికి సతమతమవుతున్నాడు. ఒంట్లో బాగాలేదు, వద్దని నేను మొత్తుకుంటూనే ఉన్నాను చిన్నబాబు. కానీ అమ్మాయి గారు వినలేదు. చూడండి, కళ్ళు తిరిగినట్టున్నాయి, పడిపోయారు మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు. చందు దగ్గరికి వచ్చాడు. ఉండు, నువ్వులే అంటూ సాయన్న చేతిలో నుంచి తీసుకుని వడలిన తోటకూర కాడలా వేలాడుతున్న గిరిజని
2 చేతులతో ఎత్తి మెట్లెక్కి పైకి తీసుకొచ్చాడు. గిరిజ శరీరం వేడి నీళ్ళలోంచి తీసిన వస్తువులా కాలిపోతోంది. సాయన్న చందు ముందే పైకి పరిగెత్తి వెళ్ళి గిరిజ గది తలుపులు తెరిచి పక్క సరిచేశాడు. చందు గిరిజని మంచం మీద పడుకోబెట్టాడు. ఆ ముఖంలో జ్వర తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్షణంలో చందుకి గిరిజ అంటే జాలి వేసింది. మర్నాడు గిరిజకు జ్వరం కొద్దిగా తగ్గింది. 9 గంటలవుతుండగా చందు డాక్టర్ గారి కోసం ఫోన్ చేశాడు. ఆయన భార్య ఫోన్ తీసింది. చందు, మీ అంకుల్ పొద్దుటే బాత్రూంలో జారిపడ్డారు. నడుము నొప్పి పుట్టిందిట. మంచం మీద పడుకుని ఉన్నారు. ఇదిగో నీతో ఆయన మాట్లాడుతారట. ఫోన్ ఇస్తాను, ఒక్క క్షణం ఉండు అంది. 2 నిమిషాలైన తర్వాత ఆయన కంఠం వినిపించింది. చందు ఆయన ఎలా పడ్డాడో, ఇప్పుడు ఎలా ఉందో పరామర్శ చేశాడు. బాత్రూంలో పడ్డ కేసులు కొంచెం కష్టమే. అందుకే పెద్దవాళ్ళు ట్యాప్ లేని బాత్రూమ్స్ పెట్టుకుని అలవాటు చేశారు. అలా అయితే సూర్యరశ్మి పడి క్రిమికీటకాదులు చచ్చిపోవడమే కాకుండా ఇలా పాకుడు పట్టే ప్రమాదాలు కూడా జరగవు. గిరిజకి ఎలా ఉంది? టెంపరేచర్ 100 డిగ్రీలు ఉంది. బ్యాండేజ్కి నుదుటి మీద రక్తం అట్టగట్టి ఉంది. బ్యాండేజ్ నువ్వు మార్చి కట్టు అన్నారాయన. నేనా అన్నాడు చందు. అవును, చూడు, అదేం పెద్ద కష్టమేమీ కాదు అంటూ ఆయన మళ్ళీ బ్యాండేజ్ ఎలా కట్టాలో చెప్పారు. ఫోన్ పెట్టేసి వచ్చేసరికి గిరిజ మంచం మీద కూర్చుని సాయన్ ఇచ్చిన హార్లిక్స్ తాగుతోంది. చందు డాక్టర్ గారు బాత్రూంలో పడి గిరిజను చూడ్డానికి రాలేని పరిస్థితిని చెప్పాడు. చందు చెప్పగా సాయన్న దూది బ్యాండేజీ క్లాత్ తెచ్చాడు. మంచం మీద గిరిజకి ఎదురుగా కూర్చుని జాగ్రత్తగా ఆ దూది పెట్టి కట్టుకట్టాడు. బ్యాండేజీ ముడి వేయటానికి గిరిజ తల వంచింది. అతను ముడి సరిగా లేదని మళ్ళీ గిరిజ తల పట్టుకుని గట్టిగా వేశాడు. ఆ పూట చందు ఇంట్లోనే ఉన్నాడు. వేళకి తనే స్వయంగా వచ్చి మంది ఇచ్చాడు. గిరిజ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గిరిజకు ఆ సాయంత్రం జ్వరం తగ్గింది. మర్నాడు గిరిజ పద్యం తింది. చందు పేక పట్టుకుని వచ్చాడు. గిరిజ లేచి కూర్చుంది. చందు గిరిజకి పేక ఎలా ఆడాలో నేర్పాడు. మొదట గిరిజకి నేర్పడంలో ఇద్దరి ఆట తనే ఆడాల్సి వచ్చింది. ఇద్దరి ఆటలు తనే ఆడినా గిరిజ గెలిచిన డబ్బులు గిరిజకి ఇచ్చేశాడు. ఆట నేను ఆడనే లేదు, ఇవి నాకెలా వస్తాయి? గిరిజ డబ్బు చందు డబ్బు మీద పెట్టేసింది. నో, ఆటంటే ఆటే, నియమం చెడకూడదు. చందు ఆ డబ్బు తీసి గిరిజ వైపు పెట్టి మిగతాది జేబులో వేసుకున్నాడు. ఇంతలో సాయన్న ఫోన్ వచ్చిందంటూ వచ్చాడు. రమేష్ పిలుస్తున్నాడు చిన్నబాబు. చందు క్షణం సేపు గిరిజ వైపు చూశాడు. గిరిజ ఆ మాటే విననట్టు పేక ముక్కలు కలుపుతోంది. నేను ఇంట్లో లేనని చెప్పు అన్నాడు చందు. సాయన్న తల ఊపి వెళ్ళిపోయాడు. పేకాటలో కూర్చుంటే టైమే తెలియదు. చందు మధ్యలో లేచి వెళ్ళి టేప్ రికార్డర్ తెచ్చి టేబుల్ మీద పెట్టి ఆన్ చేశాడు. పాటకి తల ఊపుతూ పేక తీసుకోసాగాడు. సాయంత్రం అవుతుండగా మేనేజర్ వచ్చాడు. అకౌంట్స్ బుక్ తీసుకువచ్చాడు. అక్కడ పెట్టి వెళ్ళండి అన్నాడు సీరియస్గా. మేనేజర్ వెళ్ళబోయే ముందు చెప్పాడు. చిన్నబాబు, మన ఫ్యాక్టరీలో రంగయ్య కూతురు పెళ్ళిట సాయం చేయమని వచ్చాడు అని చెప్పాడు. పెళ్ళా? అయితే చాలా ఖర్చు ఉంటుంది. పాపం మన ఇచ్చే జీతంలో ఏం మిగిలి ఏడుస్తుంది? ఒక 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. మేనేజర్ వెళ్ళిపోయాడు. గిరిజ అతను వేసిన పేక ముక్కలు కలుపుతూ అంది. డబ్బు మీరే స్వయంగా ఇస్తే పోయేది, అతన్ని ఎందుకు ఇమ్మనటం? ఏం తప్పేముంది? తప్పేం లేదు. ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఎప్పుడూ యజమానికి నౌకరికి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెబుతూ ఉండేవారు. ఎందుకంటే మీరిప్పుడు 1000 రూపాయలు ఇమ్మన్నారు. అతను ఎంత ఇస్తాడో మనకి తెలియదు. ఎంత ఇచ్చారు అని రంగయ్యని అడుగుతామనుకోండి, నా మీద నమ్మకం లేదా అంటూ మేనేజర్ గారికి కోపం వస్తుంది. అదంతా అనవసరంగా మనం కల్పించుకున్న రగడ అవుతుంది. గిరిజ చెప్పేది చందు శ్రద్ధగా విన్నాడు. నిజమే సుమా అన్నాడు. పేకాట ముగిసింది. భోజనాలయ్యి ఇద్దరు వచ్చారు. చందు మేనేజర్ పెట్టి వెళ్ళిన పుస్తకాలు తెరిచి ఒక్కొక్క పేజీ మీద వరుసగా సంతకాలు పెట్టేస్తున్నాడు. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. అదేమిటి, ఆ లెక్కలేవి చూడకుండా అలా సంతకాలు పెట్టేస్తే ఎలా అంది. చూస్తే మాత్రం ఏం ప్రయోజనం? నాకు అవి ఏమిటో అర్థమైతేగా. అతనేదిటే ఇలా సంతకాలు పెట్టేస్తే బాగుండదని అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పేస్తాను. రాత్రంతా నా దగ్గర ఆ పుస్తకాలు ఉంటే నేను చెక్ చేశానని ఆ మేనేజరు అనుకుంటాడు. బాగుంది, లెక్కల్లో ఎక్కడ రిమార్కులు లేకపోతే వాళ్ళకి తెలియదా? లేండి, నేను చూస్తాను. చందు లేచాడు. అతను వచ్చి సోఫాలో కూర్చున్నాడు. గిరిజ చందు ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. పుస్తకాల్లో లెక్కలు చూడసాగింది. ఒకచోట రెడ్ పెన్సిల్తో మార్కు వేస్తూ, ఇదేమిటి, మీ పేరు క్రిందటి నెలలో 7000 ఖర్చు ఉంది, 7000 ఏం చేశారు అంది. 7000? నేను తీసుకున్నది 1000 రూపాయలే. బాగా గుర్తు చేసుకోండి.
చందు గుర్తు చేసుకున్నాడు. లేదే, నేను క్రిందటి నెల అసలు ఎక్కువగా బయటికే వెళ్ళలేదు. 500 రూపాయలు కావాలంటే రమేష్కి ఇచ్చాను. మిగతాది చిల్లర ఖర్చులేనాయి. గిరిజ జాగ్రత్తగా చూసింది. నా అనుమానం 1ని 7గా మార్చి ఉంటారు. ఏమిటి, నిజమా? నేను సంతకం పెట్టానా? చూడండి. చందు లేచి వచ్చాడు. ఇక్కడ 7 అంకె స్పష్టంగా ఉంది. చందు గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు నాకు గుర్తుంది. రమేష్ వచ్చాడు. నేను అతనితో వెళ్లే తొందరలో ఉన్నాను. మేనేజరు రసీదు కావాలన్నాడు. ఖాళీ రసీదు మీద సంతకం పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోయాను. చూసారా, మీరు ఈ లెక్కలు అన్నీ తనిఖీ చేసినట్టు సంతకం పెట్టేస్తున్నారు. ఈ లెక్కల వివరాలు ఇక మీరు చూడరు. 6,000 రూపాయలు మేనేజర్ జేబులోకి వెళ్ళిపోయి ఉంటాయి. రెడ్ లైన్ని ఇంకొకసారి బాగా గీసి పక్కన క్వశ్చన్ మార్క్ పెడుతూ అంది. చందు గిరిజ వైపు సంభ్రమంగా, ఆనందంగా చూశాడు. థ్యాంక్స్ ఎలాట్. ఈ రోజు నుంచి నువ్వే లెక్కలు చూడు బాబు. ఇలా ఈ 6 నెలల నుంచి వీళ్ళు ఎంత డబ్బు మాయం చేశారో అన్నాడు. నేను చూడను, మీకు నేర్పుతాను అంది గిరిజ. నాకా? చందు దండం పెట్టాడు. వద్దు బాబు, పరమబోర్. గిరిజ అతని వైపు క్షణంసేపు చూసింది. చూడండి, పేకాట కూడా నాకు పరమబోర్, కానీ మీకోసం నేను నేర్చుకోవడంలా అంది. ఓకే ట్రై చేస్తాను, కానీ నేను చూసినవి మళ్ళా నువ్వు చెక్ చేయాలి. గిరిజ టేబుల్ దగ్గర కూర్చుని ఈ లెక్కలన్నీ జాగ్రత్తగా పరీక్ష చేస్తోంది. చందు మధ్య మధ్యలో పుస్తకం కాస్త పక్కకు జరిపి గిరిజ వంకే చూస్తున్నాడు. చాలాసేపైంది. ఎక్కడో గడియారం 12 గంటలు కొట్టింది. గిరిజ ఉలిక్కిపడింది. ఈ జమా ఖర్చులు చూడటంలో మునిగిపోయిన గిరిజకి టైం తెలియలేదు. అబ్బా, అప్పుడే 12 గంటలైంది. లెక్కలు చాలా వరకు అయినాయి. గిరిజ పుస్తకాలు సర్ది పక్కన పెట్టింది. ట్యూబ్లైట్ తీసి బెడ్ లైట్ వేసింది. చాలాసేపటి వరకు కూర్చోవడం వల్ల మెడలు నొప్పి పెట్టినాయి. ఒళ్ళు విరుచుకుని లేచి తన మంచం దగ్గరికి వచ్చింది. చందు సోఫాలో నిద్రపోతున్నాడు. అతని గుండెల మీద పుస్తకం ఉంది. ఓ పక్కకు తిరిగి చెంపకి చేయానించుకుని పడుకుని ఉన్న గిరిజ నిద్రపోతున్న చందునే చూస్తోంది. నిద్రలో అతని ముఖం పసితనం గుర్తుకు తెచ్చే అమాయకత్వంతో నిండి ఉంది. గారాబంతో చెడిపోయాడు, కానీ లేకపోతే చందు అంత మంచి కుర్రాడు లేడమ్మా. రాజగోపాలరావు గారి మాటలు గుర్తుకు వచ్చాయి. గిరిజ కళ్ళ మీదకి నిద్ర వచ్చేసింది. రెప్పలు భారంగా నిద్రాదేవతను ఆహ్వానిస్తున్నట్టుగా మూతలు నిద్ర పడుతున్న గిరిజకి ఏదో మూలుగు లాంటిది వినిపించడంతో హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఉలిక్కిపడ్డట్టుగా కళ్ళు తెరిచి చూసింది. సోఫా మీద పడుకున్న చందు మూలుగుతున్నాడు. అతని శరీరం క్రిందకి పైకి సాగుతోంది. అతని చేతులు గుప్పెళ్లుగా బిగుసుకున్నాయి. అతని ఒంటి నిండా చెమటలు తెగ కారుతున్నాయి. పళ్ళు బిగించుకుంటున్నట్లుగా దవడ ఎముకలు తేలి కనిపిస్తున్నాయి. గిరిజ గబాల్న లేచి కూర్చుంది. నో. చందు నిద్రలోనే గుప్పెళ్లుగా మారిన చేతుల్ని ఎత్తి ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. అతను భయంకరమైన యాతనకి గురి అవుతున్నట్లుగా అతని శరీరం పాములా మెలికలు తిరుగుతోంది. నో అరుస్తున్నాడు. గిరిజ గబాల్న వెళ్ళింది. అతని ఒంటి మీద చేయి వేసి కదిపింది. చందు పిలిచింది. గిరిజ బాగా భుజాలు పట్టి కుదుపగా అతను కాస్త శాంతించాడు. కళ్ళు తెరిచి కూర్చున్నాడు. అతని చూపులు ఇంకా భయవిహ్వలంగానే ఉన్నాయి. ఓ రోజీ, సేవ్ మీ ప్లీజ్. అతను గబాల్న గిరిజ మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో ముఖం దించుకున్నాడు. రోజీ, నేనెప్పుడూ నిన్ను మర్చిపోను అస్పష్టంగా అంటున్నాడు. అతను లాగటంలో గిరిజ సోఫా మీద కూర్చుండిపోయింది. రోజీ, ఐ లవ్ యూ. అతను గిరిజ మెడని చెంపల్ని ముద్దు పెట్టుకున్నాడు. గిరిజ నిటారుగా కూర్చుంది. అతని చేతుల్లో బందీ అయి అతని ప్రేమను అపారంగా పొందుతున్న శరీరం స్వర్గం, నరకం రెండూ అనుభవిస్తోంది. కొద్దిసేపటికి అతను శాంతించాడు. గిరిజ అతన్ని వెనక్కి ఆనించి పడుకోబెట్టింది. లేచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చింది. చందు ఈసారి పిలవగానే అతను కళ్ళు తెరిచాడు. మంచినీళ్లు గ్లాసు చూపించింది. మొదట అతను గిరిజ ఎవరో అర్థం కాని వాడిలా చూశాడు. గిరిజ అతన్ని లేపి కూర్చోబెట్టి మంచినీళ్లు త్రాగించింది. అతనికి పూర్తిగా మెలకువ వచ్చింది. గభాల్న సోఫా మీద నుంచి లేచాడు. అబ్బా, ఇక్కడ చెమట పోస్తోంది అన్నాడు. ఒక్క క్షణం అతను గిరిజని తదేకంగా చూశాడు. అరే, నేనిక్కడే నిద్రపోయానా? నా గదిలోకి వెళతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గిరిజ వచ్చి మంచం మీద పడుకుంది. రోజీ, ఐ లవ్ యూ. అతని మాటలే వినిపిస్తున్నాయి. రోజీ ఎవరు? అతన్ని కలల్లో భయంకరంగా వెంటాడే రోజీ ఎవరు? గిరిజ అదే ఆలోచిస్తూ పడుకుంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.